ఇనీషియలీ ఇప్పుడే మ్యారేజ్ అయింది వద్దనుకుంటున్నాము అని పిల్స్ వాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అంటే జనరలీ అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్స్, కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక బేబీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోవాలి, ఇన్ బిట్వీన్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో దానివల్ల కొంచెం రివర్సిబిలిటీ కొంచెం టైం పడుతుంది, ఒక 1 year 2 years కూడా పట్టచ్చు, ఒక్కొక్కసారి 3 years కూడా. మనకు కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చు. సో ఇనీషియలీ బిఫోర్ అంటే జస్ట్ మ్యారీడ్ పిల్స్ వాడుతున్నారు అంటే కొద్ది రోజులే చూసుకొని వాళ్ళు వీలు బట్టి ఇమీడియట్లీ ప్లాన్ చేసుకోవాలి. అంటే పీక్ రిప్రొడక్టివ్ పీరియడ్ నేను చెప్పినట్టుగా 25 years ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవడం వేరు, 30 అబవ్ 35 అయిన తర్వాత ఇంకా కూడా ఓసీ పిల్స్ వాడుతూ అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ వాడుతూ ఇంకా పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ చేస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఎఫెక్ట్ వస్తుంది. సడన్గా మనం అది ఆపేసి మళ్ళీ రివర్సిబిలిటీ మళ్ళీ ఇంకా ప్లాన్ చేసుకోవడానికి కన్సీవ్ అవ్వడానికి మందులు వాడుతూ ఉంటే బాడీ అనేది హార్మోన్స్ అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, టైం పడుతుంది. సో ఇమీడియట్లీ మనం అనుకున్నప్పుడు లైట్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసినట్టు రాదు కదా ప్రెగ్నెన్సీ అంటే. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం, టేక్స్ ఇట్స్ ఓన్ టైం. సో అందుకని ఇనీషియలీ అన్ని నంబర్ ఆఫ్ ఇయర్స్ పోస్ట్పోన్ చేయొద్దు ప్రెగ్నెన్సీ అని చెప్తూ ఉంటాం జనరల్గా. యాజ్ వీఆర్ గైనకాలజిస్ట్ వీ సీ సో మెనీ పీపుల్, చూస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్. కాబట్టి ఇనీషియలీ ఇన్ని రోజులు డిలే చేయకండి, ఇమీడియట్లీ ప్లాన్ చేయండి ఆల్రెడీ. ఎందుకంటే ఎగ్స్ అనేవి మన మదర్ వూమ్లో ఉన్నప్పుడు ఫామ్ అవుతాయి. సో అది ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వాటి పొటెన్సీ లూజ్ అవ్వకుండా మనం ఫ్రెష్ ఎగ్స్ ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం జనరల్లీ. 35 అంటే ఇప్పుడు 25 to 35 years ఓకే. 35 years అబవ్ వాళ్ళు కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కొంచెం మెల్లిగా ఓవరీలో కెపాసిటీ తగ్గిపోవడం అనేది, లేకపోతే ట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం, సర్విక్స్లో ప్రాబ్లం, లేకపోతే జెంట్స్కి స్పర్మ్ కౌంట్లో మొటిలిటీ తగ్గిపోవడం, నార్మల్ ఫార్మ్స్ తగ్గిపోవడం, అట్లా కొత్త ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. సో ఇనీషియలీ అంటే జనరలీ స్పీకింగ్ ఏం చేస్తామంటే ఫీమేల్ పార్ట్నర్స్ ఎప్పుడైనా గైనకాలజిస్ట్ సంప్రదించినప్పుడు ఒక 25 to 30 years లోపు ప్లాన్ చేసుకోండి అమ్మా. 30 క్రాస్ అవుతే వేరే జెనెటిక్గా కూడా బేబీస్కి అన్ని చాలా ఇవాల్యుయేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్తాము. ఇప్పుడు యూజువలీ రొటీన్ అయిపోయింది, ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్ జాబ్స్తో ఎడ్యుకేషన్ లేట్ అయ్యి, సెటిల్మెంట్ లేట్ అయ్యి, అందరూ అంటే మామూలుగా ఇప్పుడు ఏమనుకుంటున్నారు అందరూ 30 yearsకి మనం ఇల్లు రెడీ అయిపోవాలి, సొంత ఇల్లు ఉండాలి, జాబ్ ఉండాలి, అన్నీ అయ్యాకే అప్పుడు ప్లాన్ చేస్తాం ప్రెగ్నెన్సీ అనుకుంటున్నారు. కానీ సొంత ఇల్లు అనేది 50 years కూడా అప్పుడు కనొచ్చు, అదే కట్టుకోవచ్చు. అదే మనకు అన్నీ అమర్చుకొని మనం ప్రెగ్నెన్సీ స్పాంటేనియస్గా రావాలి, లేకపోతే అన్నీ బాగుండాలి, నార్మల్ బేబీ పుట్టాలి అనేది కొంచెం ఏజ్ పెరుగుతూ ఉంటే కొంచెం కష్టమవుతుంది. అంటే హస్బెండ్ ఏజ్ కూడా ఇప్పుడు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సీమెన్ పారామీటర్స్ అనేవి ఎప్పుడు ఒకలాగా ఉండవు, మారిపోతూ ఉంటాయి. ఏజ్ బట్టి వాళ్ళ హెల్త్ డిగ్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి పారామీటర్స్ కూడా మారిపోతూ ఉంటాయి.